విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. నైజాం ఒకటే కాదమ్మా, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. యాప్ నైజాం మీద పడతారు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లేదా? ఆంధ్రప్రదేశ్లో కూడా దొరకాలి కదా అన్ని థియేటర్లు. ఇప్పుడు ఒక సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో 3 థియేటర్లు ఉంటాయి. 5 సినిమాలు వస్తే 3 కదా పడతాయి, 2 పడవు. ఎప్పుడు నైజాంలో నేను కనిపిస్తాను కాబట్టి నా మీద ఫోకస్ వేసేస్తారు. ఏకండలా అందరికీ జరుగుతాయి. ఎలా కంఫర్టబుల్గా ఉంటే అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు అవసరం లేదుగా ఛాంబర్లో లీడ్ చేసి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము? ఒక్కరు వెనకకి వెళ్ళారు కనీసం 4 సినిమాలకు కంఫర్ట్ అవుతుంది, కింద ఉన్న సినిమాలకు కంఫర్ట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా మీరు ఏదని చెప్తారు రాజు గారు, ఎందుకంటే మీ మాట చెల్లుతుంది. అసలు ఎవరైనా మీరు అలా అనకండి. ఇమ్మీడియట్లీ ఏం చేస్తాడు, ఇక దిల్ రాజు గారి సినిమాని రావద్దన్నారంట, హెడ్లైన్స్ మీరే పెడతారు. నేను అందుకే ఎవరికి చెప్పదలుచుకోలేదు. మేము మీటింగ్ స్టార్ట్ అయ్యేకంటే ముందు అనుకున్నది అది, ఎవరికి మనం చెప్పకూడదు. వాళ్ళ ఇష్టం. ప్రపోజల్గా అందరికీ పెడదాము, ఎవరు వెనకకి వెళ్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేలాగే. అవును సార్, ఇప్పుడు మీరు ఎవరన్నా వెనకకి వెళ్తే వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఒకటే సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్. అది ఆ సినిమా ఏ సినిమా కావచ్చు సార్, అది మనకు తెలియదు. అందరికీ చెప్పాం, అందరికీ ప్రపోజల్ ఇది. అదే 26 రావచ్చు, 26 జనవరి ఖాళీ, సెప్టెంబర్ 2 ఖాళీ, మార్చి 7 ప్రస్తుతానికి ఇంకా ఖాళీగానే కనిపిస్తుంది. వెనకాల ఇన్ని ఖాళీ డేట్స్ ఉన్నాయి, లేకని కాదు. సరే, మన ప్రియారిటీ నేను మీ అందరికి ఓపికగా సమాధానం ఇస్తాను. మనం హిస్టరీలోకి వెళ్దామా? RRR 3 నెలలు 6 నెలలు పోస్ట్పోన్ అయింది, ఆగలేగా. సలారు పోస్ట్పోన్ అయింది, ఇరగా తీస్తుందా లేదా? జనాలు రెడీగా ఉంటారు. అసలు అది మన అపోహ, ఇలా చేసాము అలా రాదేమో ఇలా రాదేమో. సినిమా మనం ఇచ్చే కాంటెంట్లో విషయం ఉందనుకో, టీజర్లో ట్రైలర్లో వాళ్ళు రెడీగా ఉంటారు. సోలోగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అడ్వాంటేజ్ కదా, ఆప్షన్ ఉండదు వాళ్ళకి. సార్ అంటే గుంటూరు కారం లాంటి బిగ్ బడ్జెట్ మూవీకి సోలో రిలీజ్ అయితేనే మేబీ డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? సంక్రాంతికి ఎప్పటికీ చరిత్ర అది. 3 నుంచి 4 సినిమాలు రావాల్సిందే. ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. డబ్బింగ్ సినిమాలు ముందు మనదానికే దిక్కులేదంటే ఇప్పుడు డబ్బింగ్ వరకు ఎవరు ఆలోచిస్తారు? ఫైటింగ్ అని ఏం చేస్తాం? ఇప్పుడు తెలుగులో ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఏం చేయలేం కదా. తెలుగు సినిమాలకు ముందు థియేటర్ల తర్వాత ఏమైనా ఉంటే వేసుకుంటాం. అంటే ఇప్పుడు అట్లా చేయలేము, ఎందుకంటే ఇప్పుడు సైంధవ్ ఉంది, అలా డిసెంబర్ 21. సలార్ జరగడం వల్ల హాయినానా డిసెంబర్ 7కి వెళ్ళాడు, సైంధవ్ సంక్రాంతికి చేసుకున్నాడు. సో ఒక మూమెంట్ వల్ల 2-3 సినిమాలు చేంజ్ అయిపోయాయి. సో ఇక్కడ అలాంటిది ఈ ఆర్డర్లోనే మీరు రిలీజ్ చేయండి, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టలేము. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఎలా రికవర్ చేసుకోవాలి అనేది ప్రొడ్యూసర్కు టార్గెట్ ఉంటుంది కాబట్టి ఎవరిని మేము రిస్ట్రిక్ట్ చేయలేము. అది రేపు ఫోన్లో చెప్తాను, ఒకసారి క్యాలిక్యులేషన్ కాదమ్మా. నేనేమన్నా కంప్యూటరా లక్ష్మి? నువ్వు అడగగానే చెప్పడానికి. ఇప్పుడు మీ తాకిడిని తట్టుకోవడానికే నేను ఆలోచించాల్సి వస్తుంది, ఏం అడుగుతున్నారు, ఏం చెప్పాలని. సార్ అంటే మొన్న ఒక న్యూస్ వచ్చింది, గేమ్ చేంజర్ సెప్టెంబర్ ఏదో రిలీజ్ చేస్తానని మీరు ఎవరితో చెప్పి మీరే అన్నట్టుగా మళ్ళీ నువ్వు సంక్రాంతికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయావా? మాట్లాడదాం. అంటే వెరీ లక్కీ. ముందు డిసెంబర్ చాలా హెల్దీగా ఉంది, జనవరి కూడా ఇలాగే ఉండాలి. యానిమల్, ఆయనాన్న, సలారు కమర్షియల్గా అన్నీ సూపర్ హిట్స్ వచ్చాయి ఈ మంత్. సో నెక్స్ట్ మంత్ కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్స్ అవుతే మనకు థియేటర్స్కి జనాలు ఎలా అయితే వస్తున్నారో నెక్స్ట్ మంత్కి ఉపయోగపడుతుంది. విష్ సంక్రాంతికి వచ్చే సినిమాలు మ్యాక్సిమం హిట్ కావాలి, అది కోరుకోవాలి. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.
Thank you.